ప్రభునందు ప్రియమైన సోదర సోదరులారా, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవాన్ని గురించి మనము గమనిస్తాం. ఈ అధ్యాయంలో ప్రాముఖ్యముగా దేవుని యొక్క తీర్పులు, దేవుని యొక్క అంతిమ విజయం, తన బిడ్డలకు దేవుడు చేకూర్చే విజయాన్ని గురించి, అలాగనే ఇంతకాలంగా అపవాది చేస్తున్న మోసాలకు, అపవాది యొక్క క్రియలకు అంతం పలుకుచు అపవాదిని పూర్తిగా లయపరిచేటువంటి విషయాలను గురించి, న్యాయమైన దేవుని యొక్క తీర్పులు ఎలాగునుంటాయో, అంతిమంగా దేవునికి, దేవుని ప్రజలకు, మనకు విశ్వాసులమైనటువంటి మనకు ఎలాగున విజయము ఉంటుందో అనే విశేషమైనటువంటి విషయాలను మనము గమనిస్తూ ఉంటున్నాము. ఈ భాగంలో మహాశబ్దముతో గొప్ప స్వరము పరలోకమందు ప్రభువుని స్తుతించండి, రక్షణ మహిమ ప్రభావములు ఆయనకే చెల్లుతాయనేటువంటి ఈ మాటలో జీవం కలిగిన సృష్టికర్త అయినటువంటి దేవుడు, నిరంతరము జీవిస్తున్నటువంటి ఆయన మనలను రక్షించగలిగినటువంటి వాడుగా, సజీవుడుగా ఉన్నాడు. కాబట్టి మనలను చూచే దేవుడు, మన మాటలు వినే దేవుడు, మన పరిస్థితిని చూచే దేవుడిగా మనము గమనిస్తాం. ఈ యొక్క మొదటి భాగంలో మనము గమనించేటువంటి సత్యం ఏమిటంటే, 2వ వచనంలో దేవుని యొక్క తీర్పులు ఎలాగున ఉంటాయి అనేటువంటి మాటల్ని, ఆ గొప్ప వేశ్య తీర్పు తీర్చబడేటువంటి స్థితిని, దేవుని యొక్క ప్రతిదండనను మనము గమనిస్తాం. గొప్ప వేశ్యగా పోల్చబడి చెప్పినటువంటి దానిని మనము దేవుని యొక్క వాక్యంలో ప్రకటన గ్రంథంలోనే 17వ అధ్యాయము మనము ఈ రీతిగా చదువుకుంటాం. ఆ 7 పాత్రలను పట్టుకునే 7 దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగ చెప్పాను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనుపరచుదనంటే, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్య అనేటువంటి ఈ మాట భూరాజులందరూ, భూప్రజలందరూ ఆమెకి లోనైపోయినటువంటి వారుగా ఉన్నారనేటువంటి మాటని 2వ వచనంలో మనము గమనిస్తాం. ఆ యొక్క వ్యభిచార మధ్యములో మత్తులేరి అనేటువంటి మాట మనం చూస్తాం. విస్తార జలముల మీద కూర్చున్నటువంటి ఆ మహావేశ్య అనేటువంటి మాట మనం చూస్తే, విస్తార జలములు లోకంలో ఉన్న సర్వ మానవులను సూచిస్తూ, భూరాజులు, అందులో నివాసం ఉన్నటువంటి ప్రజలు ఆ వ్యభిచార మత్తులో ఉండిపోయారు అనేటువంటి మాట మనం గమనిస్తే, పాపపు మత్తు, పుట్టుకతోనే పాపంలో వచ్చినటువంటి మనము, పాపంలో జీవిస్తున్నటువంటి మనము, అపవాది మోసపు ఆ జీవితంలో మరి బంధించబడినటువంటి మనము, భూమి మీద ప్రకటన చేస్తున్నటువంటి, ఆ భూమి మీద నివాసం ఉన్నటువంటి రాజులైనా ప్రజలైనా అందరూ కూడా దానికి దాసులైపోయినటువంటి విషయం మనం చూస్తాం. పాపము చేయవాడు పాపానికి దాసుడు అని మనం గమనిస్తాం. కాబట్టి యేసు ప్రభు మనల్ని రక్షించడానికి మన పాప శిక్ష ఆయన మీద వేసుకొని సిలువలో రక్తము చిందించాడు. ఆయనను నమ్ముకున్నప్పుడు మన పాపాలు క్షమించబడి దేవుని ప్రజలంగా మనం మార్చబడ్డాం. కానీ దేవుని ఎరుగినటువంటి ప్రజలు, ఈ లోకంలో ఉన్నటువంటి వారి విషయంలో దేవుడు తీర్పు తీర్చేటువంటి దేవునిగా మనము గమనిస్తాం. ద్వితీయోపదేశ కాండంలో మనము 32వ అధ్యాయంలో 4వ వచనంలో చూస్తే, ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు అనేటువంటి సంగతులను మనము గమనిస్తూ ఉంటున్నాం. అనగా దేవుడు పై చూపుతోటి తీర్పు తీర్చేవాడు కాదు, ఆయన కంటి చూపుతోటి తీర్పు తీర్చేటువంటి దేవుడు కాడు అనేటువంటి సత్యాన్ని కూడా మరి యొక్క వాక్య భాగంలో మనం గమనిస్తాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనంలో, కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినుదానిని బట్టి విమర్శ చేయడు, నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును, భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును.
తన వాగ్దండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. చూసారా, దేవుని యొక్క తీర్పులు, దేవుని యొక్క శిక్షలు మనలాగా కంటి చూపుతో చూచి, చెవితో విని, ఎవరో చెప్పు మాటలు విని, లేకపోతే మన కంటికి ఇలాగన కనబడింది కదా అని మనమే దాన్ని జడ్జి చేసి తీర్పు తీర్చేటువంటి మానవ వ్యవస్థని మనం ప్రక్కన చూస్తూ ఉంటే, దేవుని యొక్క తీర్పులు అనేటువంటివి ఎలాగనో ఉంటాయి అనేది మనం చూస్తాం. ఆయన కంటి చూపుతో తీర్పు తీర్చడు, ఎవరన్నా చెప్తే విని తీర్పు తీర్చడు. ఆయన నీతిని బట్టి తీర్పు తీర్చే నీతిమంతుడైన న్యాయాధిపతి అనేటువంటి దేవునిగా మనం చూస్తాం. ఆయన నోట నుంచి వచ్చేటువంటి ఆ యొక్క పదునైనటువంటి ఖడ్గముతోటి, ఆ మాటలతోటి, నోటి ఊపిరితోటే శత్రువులను నాశనం చేసేటువంటి వానిగా మనం గమనిస్తాం. ఎవరు శత్రువులు అనంటే దేవునికి విరోధంగా ఉన్నటువంటి అపవాది, వాని యొక్క అనుచరులు దేవునికి, దేవుని పిల్లలకు శత్రువు. కాబట్టి అలాంటి మత్తులో లోకమంతా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో దేవుని తీర్పులోనికి రాకుండా మరణములో నుంచి నిత్య జీవంలోనికి యేసు ప్రభు రక్తము ద్వారా మనలను విమోచించి ఉంటున్నాడు. కాబట్టి తాత్కాలికంగా ఉన్నటువంటి అన్యాయంగా జరిగే పరిస్థితులను ఈనేడు ఎదుర్కొంటున్నటువంటి మనము, ఒకప్పుడు దేవుడు మన పక్షంగా ఆయన నీతిని బట్టి తీర్పు తీర్చి దీనులకు న్యాయాన్ని, యథార్థతను బట్టి ఆయన తీర్చేవాడుగా మనం చూస్తాం. వెలిచూపుతోటి కాకుండా ఆయన అంతరంగాన్ని పరిశోధించేటువంటి దేవునిగా మనం చూస్తాం. తాత్కాలికమైనటువంటి పరిస్థితుల వల్ల బలహీనులైనటువంటి ఇశ్రాయేలీయులు సారిసారికి తప్పిపోయినప్పుడు సహా దేవుడు తన విస్తారమైన కృప మహదైశ్వర్యాన్ని బట్టి వారిని కనికరించాడు, అంతము వరకు వారిని నడిపించాడు. అలాగనే ఈ లోకంలో తన యొక్క విశ్వాసులంగా, దీనులంగా మనం ఉంటూ ఉన్నప్పుడు, న్యాయంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేనికి, ఎవరికి భయపడాల్సినటువంటి పని లేదు. అంతిమ విజయము ఇప్పుడు మనకు కనిపించకపోవచ్చు, కానీ దేవునికి తన బిడ్డలమైనటువంటి మనకి ఉంది అనేటువంటి సత్యాన్ని ఈ భాగంలో మనము గమనించగలుగుతూ ఉంటున్నాం. రెండవ భాగంలో మనము గమనించినట్లయితే 6వ వచనం నుంచి 10వ వచనం వరకు, అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నారబట్టులు ఆమెకియబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల ఎదుట సాగిల పడగా, అతడు వద్దు సుమి, నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యము చొప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను, దేవునికే నమస్కారము చేయుము, యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పెను అనేటువంటి ఈ మాటల్ని మనం గమనిస్తుంటున్నాం. ఈ వాక్య భాగంలో, రెండవ భాగంలో గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువు కనబడుతున్నారు. గొర్రెపిల్ల అంటే ఆయన వధువు సంఘం, ఆయన స్వరక్తమిచ్చి కొన్నటువంటి ఆయన సంఘంలో సహోదరులు, సహోదరులుగా మనం ఇప్పుడు పిలువబడుతున్నాం. కానీ సాటి అయిన సహాయాన్ని దేవుడు ఆదామును సృష్టించినప్పుడే సృష్టించాడు. కానీ పురుషులైనా స్త్రీలైనా యేసు ప్రభు రక్తంలో విమోచించబడి పాప క్షమాపణ పొందిన వాళ్ళందరినీ స్త్రీలింగానికి సంబోధిస్తూ, వధువు సంఘంగా సంబోధిస్తూ, మగ వాడు ఒక్కడే అని పాత నిబంధనలో మనం చూస్తాం. అది దేవునికి చెందినటువంటిది. ఆయన పెళ్లి కుమారుడిగా రాబోతున్నాడు. ఆ యొక్క పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారుని యొక్క గొర్రెపిల్ల వివాహ మహోత్సవము జరగబోతూ ఉంది అని మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు ఆదిలో ఉన్నటువంటి వాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడిగా ఉన్నటువంటి వాడు, ప్రారంభంలో వివాహంతో ప్రారంభించినటువంటి దేవుడు, ఆదాము హవ్వలని జతపరిచిన దేవుడు, ఆయన తన రక్తం పెట్టి తన కుమారుని ద్వారా వధువు సంఘముగా మనలను ఆయన కొరకు సిద్ధపరిచినటువంటి దేవుడు,
రానున్న దినాల్లో చివరిలో కూడా ఆయన పెళ్లితోటే ముగించబోతూ ఉంటున్నాడు. గొర్రెపిల్ల వివాహోత్సవ మహోత్సవాన్ని మనము వధువుగా ఉంటూ, దేవుడు యేసుక్రీస్తు ప్రభు వరుడుగా ఉంటూ ఆ వివాహోత్సవ దినము ఒకటి వస్తూ ఉంది. అది ఎంతో సంతోషకరమైనటువంటి రోజుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. సాధారణంగా పెళ్లి విందు అనేటువంటిది మనం చదువుకున్నటువంటి వాటిలో లేదు, కానీ పెళ్లి విందు అనేటువంటి ఉంటుంది పెళ్లికి. ఒక్కొక్క దగ్గర ఒక గ్రామాన్నంతటిని విందుకు పిలుస్తారు, సాయంత్రం దాకా తింటూనే ఉంటారు, లేకపోతే 2 రోజులు 3 రోజులు కూడా పెళ్లి విందులు చేయవచ్చు. కానీ ప్రపంచంలో ఉన్న తన బిడ్డలందరికీ ఒకేసారి పెళ్లి విందు ఒక రోజు సరిపోదు, 2 రోజులు సరిపోదు. ఆ 1000 ఏండ్ల పరిపాలనలో అంత ఆయుష్కాలాన్ని కలిగి, నిత్యము ఆయనతో ఉండే అనుభవాన్ని కలిగి, ఆ యొక్క విస్తారమైనటువంటి ఆ ఆనందముతో కూడినటువంటి విందుగా మనము చెప్పుకోవచ్చు. ఈ వాక్య భాగంలో అదే మనము గమనిస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క ఆ పెండ్లి విందు అనేటువంటిది ఇక్కడ మనము గమనిస్తున్నాం. పిలువబడిన వారు ధన్యులు, వారు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పిననేటువంటి సంగతులను ఈ లేఖన భాగంలో మనము గమనిస్తూ ఉంటున్నాం. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయము 2వ వచనంలో మనము ఈ రీతిగా చదువుకుంటాం. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనంలో, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రధానము చేసి తిని గాని, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను అని అపోస్తలుడైన పౌలు గారు 2వ కొరింథీ పత్రికను రాస్తూ భక్తులను ఉద్దేశించి తెలియజేస్తున్న మాట ఏమిటంటే, ఇక్కడ ఉపయోగించినటువంటి మాట మనం గమనిస్తే, పవిత్రురాలైనటువంటి కన్యకగా ఒక్కడే పురుషునికి అని వ్రాయబడింది. కాబట్టి పైభాగంలో ఉన్నటువంటి ఆ యొక్క పాపము చేసిన వ్యభిచార స్థితి నుంచి మనల్ని విడిపించి ఒక్కడే పురుషునికి కన్యకగా పవిత్రురాలనుగా మనలను దేవునికి ప్రదానము చేసినటువంటి విషయాన్ని ఈ వాక్యంలో మనం చూస్తాం. యెర్మీయా గ్రంథంలో కూడా 31వ అధ్యాయంలో, నేనే నిన్ను నా సన్నిధికి రానిస్తున్నాను, నా సన్నిధికి రావడానికి ధైర్యం కలవాడెవరు అని ఆయన ప్రశ్నిస్తాడు. ఎవరు కూడా దేవుని సన్నిధికి రాలేరు, ఆయనే మనలను రాణిస్తున్నాడనేటువంటి మాట ఆ భాగంలో చూస్తాం. దాని అర్థము, మనము రక్షణ పొందడానికి మన యొక్క పరిస్థితులు, మన పని క్రియ ఏది లేదని మనం చూడాలి. దేవుడు తండ్రి అయిన దేవుని యొక్క ఆకర్షణ చేత తన కుమారుని శిలువ రక్తాన్ని ఆశ్రయించడానికి, ఆయన సువార్తకు లోబడడానికి, తన పరిశుద్ధమైన ఆత్మ ద్వారా మనలను ఒప్పింపచేసి ఆయన ఉచితంగా మనల్ని రక్షించాడు. కృపచేత విశ్వాసము ద్వారా మనము రక్షించబడ్డాం. అలాంటి మనము పవిత్రురాలైనటువంటి కన్యకగా, అది ముడత మచ్చ డాగు అట్లాంటిది ఏదీ లేనటువంటి వధువు సంఘముగా మనల్ని ఆయన సిద్ధపరుస్తూనే ఉన్నాడు. పెళ్లికి వెళ్ళేటువంటి వధువు కొన్ని గంటలు సిద్ధపడవచ్చు, కానీ మనము వధువు సంఘముగా 2000 సంవత్సరముల నుంచి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పటి నుంచి సిద్ధపరచబడుతూనే ఉన్నాం. మన ముందు తరము, ఇప్పుడున్న తరము, రాబోయేటువంటి తరము, పితరులు అందరినీ కలుపుకొని ఆయన సార్వత్రిక సంఘముగా సిద్ధపరుస్తూనే ఉన్నాడు. ఆయన ఎదుట ముడత మచ్చ డాగు లేనటువంటి పవిత్రమైనటువంటి కన్యకగా. కానీ అలాగ నేను మిమ్మల్ని ప్రదానం చేశాను కానీ అని అంటూ 3వ వచనంలో, ఆయన సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి మోసపోతారేమో అని నేను భయపడుతున్నానని పౌలు గారు తెలియజేస్తున్నాడు. ఆయన ఇచ్చిన పవిత్రత నుంచి, సరళత నుంచి, క్రీస్తు ఎడలున్నటువంటి ఆ స్థితి నుంచి మీరు తొలగిపోతారేమో అని భయపడుతున్నాను అంటున్నాడు. కానీ మన యొక్క రక్షణను ప్రభు కొనసాగించేవాడుగా ఉంటుండగా, మనము దేవుడిచ్చినటువంటి ఆ పవిత్రతను, ఆ యొక్క సాక్ష్యాన్ని మనము కాపాడుకోవలసినటువంటి బాధ్యత కూడా మన మీద ఉన్నట్టుగా మనము ఈ వాక్య ధ్యానంలో మనం గమనిస్తూ ఉంటున్నాం.
అలాంటి వివాహ మహోత్సవానికి దేవుడు మనలను ఆహ్వానించేటువంటి వాడుగా రాబోయే దినాల్లో ఉంటాడనేటువంటి సత్యాన్ని మనము గమనిస్తూ ఉంటున్నాం. 3వ భాగంలో 11వ వచనం నుంచి మనం చదువుకుంటే, మరియు పరలోకము తెరువబడి ఉండట చూచితిని, అప్పుడు అదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవనికిని తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. ఈ మాటల్లో మనం ఏం చూస్తున్నామంటే, యేసుక్రీస్తు ప్రభు తిరిగి రెండవసారి వస్తాడు అని నిర్ధారణ చేస్తూ ఈ వాక్యంలో మనము ప్రవచనాన్ని చూస్తూ ఉంటున్నాం. ఎలాగున ఆయన వస్తాడంటే, ఆయన ఉన్నట్లుగానే ప్రతి నేత్రం ఆయనను చూచేటట్టుగా ఆకాశాన్ని వస్త్రంగా ధరించుకొని, ఇంద్రధనుస్సును కిరీటంగా పెట్టుకొని, ఒక పాదాన్ని సముద్రం మీద మరొక పాదాన్ని భూమి మీద పెట్టి, ఒక చేతిలో పుస్తకాన్ని పట్టుకొని మరొక చేతితోటి ఆయన పిలిచేటువంటి వాడుగా ఉన్నాడని ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం మొదటిలో మనం గమనిస్తాం. అంటే ప్రతి దేశంలో ఎక్కడ ఎప్పుడు సూర్యుడు ఉదయించినా చీకటిగా ఉన్న ప్రతి నేత్రము ఒకేసారి చూడడానికి అనుకూలంగా ఆయన కనిపిస్తాడు. అలాగన అందరికీ ఒకేసారి కనిపించేటువంటి దేవుని యొక్క పరిస్థితి ఇక్కడ మనం చూస్తే, రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది అని అంటే, ఆయన రక్తము ద్వారా విమోచించబడినటువంటి ప్రజలు గుర్తించడానికి అనుకూలంగా ఉన్నటువంటి వాడు. ఆయనను గురించి చూచినటువంటి యూదులు ఆ రోజున ఆయన గాయాలను కూడా చూచేటువంటి అవకాశాన్ని ఆయన కల్పిస్తాడు. మహిమగల దేహమే గాని ఆయన్ను సులభంగా గుర్తుపట్టేటట్టుగా, వింటూ ఎన్నడూ భౌతికంగా చూడనటువంటి మనము కూడా గుర్తుపట్టేటట్టుగా ఆ వెసులుబాటు కనబడుతుంది అని మనం చూస్తాం. పరిశుద్ధులైనటువంటి ఆయన యొక్క ప్రజలు ఎలాగున ఉండబోతున్నారు అనేటువంటి విశేషమైనటువంటి సంగతులను ఆ వాక్య భాగంలో మనము గమనించగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి ఆ దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనము ఎంతటి అవకాశాన్ని దేవుడు మనకు కలిగించాడనేది, ఆయన నమ్మదగినటువంటి వాడుగా, సత్యవంతుడైనటువంటి దేవుడుగా, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా, నీతితోటి తీర్పు తీర్చేటువంటి దేవునిగా మనము చూస్తున్నాం. మన శత్రువులను ఆయన జయించేటువంటి దేవునిగా మనము చూస్తూ ఉంటున్నాం. ఈ వాక్య లేఖన భాగాలలో మనం గమనిస్తూ ఉంటున్నాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనంలో మనం గమనించినట్లయితే, యెషయా గ్రంథం 11వ అధ్యాయము 4-5 వచనములు. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 4-5 వచనములు ఈ రీతిగా మనం చదువుకుంటాం. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినుదానిని బట్టి విమర్శ చేయడు, నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును, భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును, తన వాగ్దండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును, అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును అనే మాట మనం చూస్తాం. ఆయన ఒక నామాన్ని ధరించినటువంటి వానిగా మనము చూస్తాము. ఆయన ఆ తుంటి మీద పేరు ఉంటుందని మనం చూస్తూ ఉంటున్నాము. దేవుడు వాక్యమైనటువంటి దేవుడుగా, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లు, ఆ వాక్యమైనటువంటి దేవుడే శరీరధారిగా మన మధ్య వచ్చినటువంటి ఆయన మరి ఆ పాపాన్ని, మరణాన్ని సిలువలో జయించాడు. కానీ భౌతికంగా మనలను ఇంకా ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువు అయినటువంటి సాతానుని, వాని యొక్క కుట్రలను, కుయుక్తిని, వాని యొక్క అనుచరులను ఆ చివరి తీర్పులో ఆయన జయించే దేవుడిగా ఉన్నట్టుగా మనం చూస్తాం. అందుకనే
జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన ఇనుపదండంతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రతను మధ్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువును గురించినటువంటి విశేషమైనటువంటి సంగతులు ఈ వాక్య భాగంలో మనము గమనించగలుగుతూ ఉంటున్నాం. చివరి భాగంలో మనము 17వ వచనం నుంచి చివరి వరకు చూస్తే, మరియు ఒక దూత సూర్యబింబంలో నిలిచి ఉండుట చూచితిని. అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి, రండి, రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చుండు వారి మాంసమును, స్వతంత్రులేమి, దాసులేమి, కొద్దివారేమి, కొద్దివారిదేమి గొప్పవారిదేమి అందరి యొక్క మాంసమును తినుటికై దేవుని గొప్ప విందుకు కూడి రండని ఆకాశ మధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను అని ఇక్కడ మనం గమనిస్తుంటున్నాం. ఇక్కడ మనం చూస్తే దేవునికి విరోధమైనటువంటి ప్రతి ఒక్క శక్తిని ఆయన జయించేటువంటి వానిగా ఈ వాక్య భాగంలో మనం చూస్తాం. ఆ వాయుమండల అధిపతి, వాని యొక్క అనుచరులు ఈ భాగంలో అంటే ఫిజికల్గా వారి యొక్క అపజయాన్ని ఇందులో ఈ లేఖన భాగాల్లో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి మన జీవితాలను ఎలాగైనా ధన్యం చేయబోతూ ఉంటున్నాడు. ఆయన అపవాదిని, ఆయన యొక్క అనుచరులను ఎలాగున ఓడించబోతూ ఉంటున్నాడు అనేటువంటి సంగతులు ఈ భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. మరియు ఆ గుర్రము మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును, భూరాజులను, వారి సేనలను కూడి ఉండగా చూచి తిని, అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకుని వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్ని గుండములో ప్రాణముతోనే వేయబడిది. కడమవారు గుర్రము మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి. వారి మాంసమును పక్షులన్నీ కడుపార తినను అని ఈ లేఖన భాగంలో ముగింపులో ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో సకల విధములైనటువంటి దుష్ట శక్తులు, ఆ క్రూర మృగము, మనము చూస్తే డ్రాగన్ అంటారు, క్రూర మృగము, అబద్ధ ప్రవక్త, సాతాను, ఈ ఇద్దరిని కూడా అంత్య దినములలో దేవుడు తన 2వ రాకడలో సంపూర్ణంగా వారిని నాశనము చేసేటువంటి వానిగా మనం చూస్తాం. వాని యొక్క అనుచరులను నాశనం చేసేటువంటి దేవునిగా మనం చూస్తాం. అందుకనే జీవ గ్రంథం ముందు ఎవరి పేరైనా లేకపోతే వారు నశించేవారుగా మనం చూస్తాం. దేవుని ప్రజలమైన మనకు దేవుడు 2వ మరణాన్ని ఇవ్వలేదు. మరణములో నుంచి నిత్య జీవములోనికి ఆయన రక్తము ద్వారా మనము విడిపించబడినటువంటి మనము అపవాదికి, ఆయన యొక్క అనుచరులకి జరిగేటువంటి ఆ చివరి తీర్పులో, ఆ నాశనంలో మనము ఉండము అని మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన సోదరులారా, ఈ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఉన్నటువంటి సారాంశాన్ని మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభు మనకు రక్షకుడుగా వచ్చాడు. ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన మనల్ని రక్షించాడు. తన ప్రజలంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి శోధనలు ఎదుర్కొంటున్నాం. అనేక రకాల తాత్కాలికమైనటువంటి అవమానాలు, నిందలు, మరి మానసికమైనటువంటి బాధను మనము రుచి చూస్తూ ఉంటున్నాము. అన్యాయాన్ని, అక్రమాన్ని ఎదుర్కోలేక మనసులో వేదన పడుతున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటున్నాము. ఈ లోకంలో న్యాయము దొరకనటువంటి స్థితిని మనం చూస్తున్నాము. అన్యాయంగా తీర్పులు చేసేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాము. బయట చూపుతోటి ఎవరైనా ఏదైనా చెప్తే విని తీర్పు తీర్చేటువంటి పరిస్థితుల్ని మనం చూస్తున్నాము. కానీ దేవుడు తన చూపుతోటి తీర్పు తీర్చడు, వినికిడి ద్వారా తీర్పు తీర్చడు, నీతిని బట్టి తీర్పు తీరుస్తాడు అని మనం చూస్తున్నాం. దేవుడు మన హృదయాలను చదివేవాడు, మన హృదయాలను పరిశోధనగా తెలుసుకునేవాడు. లోకము మనలను వెలుచూపుతోటి
చూస్తుంది, మన మాటలను తప్పుబడుతుంది. కానీ దేవుడు మన అంతరంగంలో ఉన్నటువంటి మూల ఉద్దేశాన్ని బట్టి, ఆ నీతిని బట్టి, యథార్థతను బట్టి దీనులమైనటువంటి మనకు తీర్పు తీర్చడానికి రెండవ రాకడలో ఆయన రాబోతూ ఉంటున్నాడు. ఆ రాకడలో మనకు విజయాన్ని చేకూర్చేదానికి, అంతవరకు మనను మోసం చేసినటువంటి ఆ అబద్ధ ప్రవక్తను, సాతానును ఆయన సమూలంగా నాశనం చేసేవాడుగా, తన అనుచరులను నాశనం చేసే దేవుడుగా మనం చూస్తున్నాము. అందుకనే అంతటా అందరూ మారు మనసు పొంది రక్షణ పొందాలని దేవుడు ఇచ్చయిస్తూ నోటి ద్వారా, శబ్దము ద్వారా, తన ఆత్మ నడిపింపు ద్వారా, మనలాంటి దీన సేవకుల ద్వారా కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా ఆయన సువార్తను, ఆయన శిలువ ప్రేమను చాటిస్తున్నామనంటే ఇంత గొప్ప నిరీక్షణ మనకుంది. మనము నరకానికి వెళ్ళే వాళ్ళం కాదు. దేవునితో, దేవుని సముఖంలో ఆ వివాహ విందులో మనం పాలు పొందేవాళ్ళం. ఆ వివాహమే మనతో దేవుడు ఏర్పాటు చేసినటువంటి స్థితిని మనము కలిగి ఉంటాము. కనుక ఆ ఆనందమైనటువంటి సంభవాన్ని జరగబోతుంది అని ప్రవచించినటువంటి అధ్యాయంగా ప్రకటన గ్రంథం 19వ అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడు, ఇప్పటికీ ఇంకా ప్రభు అయిన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఉంటే, ఇప్పటికైనా యేసు ప్రభువుని రక్షకునిగా, ప్రభువుగా అంగీకరించి మేలు పొందాలని, రక్షణ పొందాలని, ఈ లోకంలో తాత్కాలికమైనటువంటి అక్రమాలు, అన్యాయాలు కొంతకాలమే ఉంటాయి. దేవుడు తీర్పు తీర్చి మనల్ని విడిపిస్తాడనే నిరీక్షణతో ఈ లోకంలో ధైర్యంతో, సంతోషంతో జీవించాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. అందరికీ వందనాలు.